మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీను జిల్లా వైసీపీ నాయకులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మాకవారపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీ సందర్శనకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ బారికేడ్లతో అడ్డుకున్నారు. అయితే ముందుగానే తెలుసుకున్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీకు అనేక మార్గాల ద్వారా చేరుకున్నారు. ఈ ఆందోళన నియోజకవర్గంలో 4 మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పీపీపీ పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పీపీపీ పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజలకి విద్యా వైద్యం అందేటట్టు చూడాలి. పేద ప్రజలకి విద్యా వైద్యం వెంటనే అందేటట్టు చూడాలి. పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గాంధీ గారు గణేష్ గారి నాయకత్వం. పీపీపీ పద్ధతిలో వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి, అది కూడా ఎకరం రూపాయి కంట ఈరోజే పేపర్లో మనం చూసాము. ఏ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మాట్లాడితే అసెంబ్లీకి రారు అని చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? పేద ప్రజలకి మేలు జరిగే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా? నిజంగా మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో తక్షణమే రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ కానీ మీరు చెప్పండి అయ్యా అని చెప్పి నేను అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది పీపీపీ అంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తెలుసుకున్నాం, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలి అనే దానికి పీపీపీ అని పేరు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబదబాలుగా ప్రజలకి అన్యాయం, పేద ప్రజలకి అన్యాయం చేసే దిశగా నడుస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. తక్షణమే దీన్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయాలని మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఈరోజు ఖచ్చితంగా ప్రజలు అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు, పేద ప్రజలు ఎవరైతే మెడిసిన్ చదివించాలనుకుంటున్నారో పిల్లల్ని, వాళ్ళని దానికి దూరం చేసేదానికి వీళ్ళు పీపీపీ పద్ధతిలో వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి, అది కూడా ఎకరం రూపాయి కంట ఈరోజు పేపర్లో మనం చూసాము. ఏ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మాట్లాడితే అసెంబ్లీకి రారు అని చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళి మీరేం చేస్తున్నారు? పేద ప్రజలకి మేలు జరిగే పనులు మీరు ఏమైనా చేస్తున్నారా? నిజంగా మీకు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో తక్షణమే రద్దు చేయమని చెప్పి ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, లోకేష్ కానీ మీరు చెప్పండి అయ్యా అని చెప్పి నేను అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తులకి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది పీపీపీ
పీపీపీ అంటే గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది తెలుసుకున్నాం, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రైవేటీకరణ చేయాలి అనే దానికి పీపీపీ అని పేరు పెడతారని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దబదబాలుగా ప్రజలకి అన్యాయం, పేద ప్రజలకి అన్యాయం చేసే దిశగా నడుస్తున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదు. తక్షణమే దీన్ని మీరు వెనక్కి తీసుకొని రద్దు చేయాలని మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా స్థానిక సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా అసత్య వాస్తవాలు పక్కన పెట్టి అసత్యాలే చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు పక్కన పెట్టిన 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం అసత్యాలు చెప్తూ ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టలేదు, ఎక్కడ జీవోలు లేవని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి కళ్ళు కనబడట్లేదని మీ మీడియా ముఖ్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరందరూ నిజాన్ని తెలియజేయాలి. వెనక చూడండి, నర్సీపట్నం మెడికల్ కాలేజు ఇక్కడ ఆల్రెడీ 60% పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా రాష్ట్రంలో ఎక్కడ పేర్చలేదు. మీరు తక్షణమే ఈ పీపీపీ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాలు మరింత తీవ్ర ఉద్రిక్తం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ 3 సంవత్సరాలు ఆల్రెడీ 16 సంవత్సరం 6 నెలలు మీరు వృధా చేశారు. ఈ మిగతా టైం అయినా మీరు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మెడికల్ కాలేజీలు కట్టి చూపించండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. మీరు కానీ మీ తనయుడు కానీ రెడ్ బుక్ అని అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. మొన్న 5 ఏళ్ళు మేమున్నాం, ఇప్పుడు మీరున్నారు. రేపు పొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి 2 ఇంతలు చెల్లిస్తామని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం.